వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. వినాయక చవితి పండుగను విగ్రహాల రంగులు ఎత్తుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పర్యావరణ అనుకూలంగా మట్టి విగ్రహాలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ పోలీస్ అధికారులు గణేష్ మహోత్సవ సమితి వారితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి పండుగను విగ్రహాలు రంగులు ఎత్తుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పర్యావరణ అనుకూలంగా మట్టి విగ్రహాలతో నిర్వహించుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జన ఘాట్ వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా క్రేన్లు, గజ ఎత్తుగాళ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులకు ముఖ్యంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతులు తీసుకోవాలన్నారు. వినాయక మండపాల దగ్గర అనవసరంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే పాటలు, డీజేలు పెట్టకుండా ఇతరులకు అసౌకర్యం కలగకుండా రాబోయే వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనం కొత్తగా మార్చాల్సిన పరిస్థితి కాదు, జిల్లాని యూనిట్గా చూసుకోవాలా. ఇక్కడ కూడా వినాయక మండలి కర్నూలులో కూడా 9 రోజులు, ఆదోన్లో 5 రోజులు, ఇక్కడ 3 రోజులు, పత్తికొండ ఎమ్మిగనూరు 3 రోజులు. అదేం మార్పలేదు. కానీ డీజేకి విత్ పర్మిషబుల్ డెసిబుల్స్లో ఇచ్చాము. అది మీరన్నట్టు ఇప్పుడు మీరే అంటున్నారు, దానివల్ల శబ్ద కాలుష్యము ఇబ్బంది అని చెప్పి అది లిమిట్గా. ఎవరైనా కానీ తప్పు పాటలు, భక్తి పాటలు కాకుండా ఇతరత్ర పాటలు ఏదైనా కానీ అటువంటివి ఏదైనా చేసినా కూడా కాలం ఏదైతే నిర్ణయించిన టైం దాటితే కూడా ఇమ్మీడియట్ గా అన్ని క్యాన్సిల్ చేసి పర్మిషన్ అని లాక్కోవడం జరుగుతుంది. 10 గంటల తర్వాత ఏ డీజే మోకుండా చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ. ఇది ఆల్రెడీ నిర్ణయించి ఉన్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వినాయక కమిటీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది, ఏదైనా కానీ 3 గంటల నుంచి కదులుతాయి. జోన్ వైజ్గా మేము డివైడ్ చేసుకున్నాం. ఆల్రెడీ పోలీస్ ఇన్ఫర్మేషన్ కానీ మాకున్నటువంటి అధికారులకు ఇన్ఫర్మేషన్ కానీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో జోన్ వైజ్గా డివైడ్ చేసుకున్నాం. ఆ జోన్ వైజ్గా డివైడ్ చేసుకున్న దాన్ని ఎప్పుడు ఏది కదలాలంటే ఒక 10-15 నిమిషాలు నో ప్రాబ్లం. కానీ గంటల ఆలస్యమై మీరు దాని పరిధిలో రాకుండా చేస్తే మాత్రం ఇమీడియట్గా దానికి తగ్గ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా కదిలించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లే రాత్రి కూడా ఒక టైం పెట్టుకుంటే సార్ 12-1 అయినా కూడా మోగుతుంటాయి సౌండ్స్. ఇంకోటి భక్తి పాటలు కూడా కాదు, వేరే అట్లా వస్తుంటుంది. నేను అడిగిన దానికి ఆల్రెడీ చర్చ చేయడం జరిగింది. క్లియర్గా చెప్పాము. ఈసారి డీజే కూడా ఉన్నా కూడా ఎన్ని డెసిబుల్స్ లోపల విత్ పర్మిషన్తో పాటే ఉండాలా. రెండోది, ఉన్మాదంగా డీజే ఉంది కదా అని భక్తి పాటలు కాకుండా ఇష్టం వచ్చిన పాటలు పెట్టి 10 మంది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకూడదని వారే చెప్పడం జరిగింది. అటువంటి చర్యలు చేయరు. రెండోది, పర్మిషన్స్ కూడా ఇవ్వం. జరిగితే ఇమ్మీడియట్గా పర్మిషన్ అక్కడే కట్ అవుతుంది. రెండోది, లిమిట్ కూడా ఉంది. టైం ఆల్రెడీ ఎంతవరకు ఉందో అంతవరకు. దాని వరకు మించింది నేను తెల్లవారుజాము వరకు రాత్రంతా పెట్టుకుంటానంటే కుదరదు. ఒక లిమిట్ ఉంది, ఒక టైం ఉంది. దానికి తగ్గట్టే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న పండుగని పండుగలాగా చేసుకుందాం. ప్రజలకు ఇబ్బంది అయ్యేది ఏది కూడా పండుగ కాదు. కాబట్టి 4:30, 5, 6, 7 వరకు వచ్చింది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి 9:30 అయినా విగ్రహాలు లేపట్లేదు. లాస్ట్ ఇయర్ సార్ శోభనగర్ నుంచి బుడల్ మార్కెట్, ట్యాంక్ బండ్ రోడ్, ఈ సర్కిల్స్ అన్ని రావడానికి చాలా టైం పట్టుకుంటుంది. ఆ దాంట్లో నేను చెప్తున్నా, పర్సనల్ గా మా కమిటీలో ఉండేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు కూడా లేరండి. ఈరోజు మా కమిటీలో ఒక డైరెక్టర్ కూతురు కలెక్టర్ అయింది. ఈరోజు మా పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోయినారు, ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉంది. నేను చెప్పేది ఏమంటే, పండుగను భక్తిపూర్వకంగా చేసుకుని చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది దాని ఫలితం ఏమనేది. ఒక్కసారి చేయండి. మా దాంట్లో సిగరెట్ తాగేవాళ్ళు లేరండి. గత 39 సంవత్సరాల నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు కమిటీలో. వాళ్ళ ఊర్లో లేకుంటే కూడా వాళ్ళ పేర్ల మీదే ఇది ముందుకు పోతా ఉంది. దయచేసి ఒక్కసారి తాగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ పండుగను చేసుకుని చూడండి. మీ కుటుంబంలో వచ్చే మార్పు మీరు గమనించుకోండి. ఎందుకంటే విగ్రహాలు కూడా ఇప్పుడు ఆదోళన అంతా కలకత్తా వాళ్ళు వచ్చి మట్టితో తయారు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అలవాటు ప్రకారం హైదరాబాద్ పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు ఆదోళనలో మట్టి విగ్రహాలు, ఇప్పుడు తెలుగు రాముడు వెరైటీ చేస్తాడు. ఎప్పుడు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇక్కడే తయారు చేస్తాడు. తెలుగు రాముడికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బెల్లంతో తయారు చేసినారు అనకాపల్లిలో, మీకు వచ్చి ఉంటుంది మెసేజ్. అలా మేము కూడా అరటి పండుతో చేసినాము, యాపిల్తో చేసినాము. అలా చేసే ఆర్టిస్ట్ ఇప్పుడు కదవండి. ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్ర నుండి రావాలా, అతని ఆరోగ్యం క్యాన్సర్ సార్, అతను సరిగ్గా లేదు. అందుకు కూడా మేము మట్టి విగ్రహాలే పెడతా ఉన్నాం. దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా, ఈరోజు మనం ఏదో పొరపాటు ఆర్డర్ ఇచ్చింటాం అనుకోండి, భవిష్యత్తులో ఖచ్చితంగా మట్టి విగ్రహాలు పెట్టి చూడటానికి కొంచెము హైదరాబాద్ విగ్రహాల కంటే అట్రాక్షన్ కొంచెం తక్కువ ఉంటాయి. కానీ మనము ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం భవిష్యత్తులో. నీటిలో సమస్య ఉండదు, ఏముండదు కనుక
మరి మట్టి విగ్రహాలు చేస్తేనే అందరు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. భవిష్యత్తులో అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలి ఎమ్మెగ్నూరులో అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఉన్నాయి. కొంతమంది రైతులు ఆ పైప్ లైన్స్ కోసం కట్ చేశారు. ఇక్కడ మనం గోరగండ్ల పుట్టకోసము రాళ్ళతోటి ఏర్పడి ఈ రూట్లో 5 చోట్ల ఆ విధంగా పిల్లలు చందాలు వసూలు చేస్తున్నారు. ఆ 12 years to 14 years కొంత స్కూల్ బస్సులో కూడా వచ్చి చేస్తున్నారు. కొంతమంది పెద్దలు కూడా ఎంట పడుతున్నారు. నేను నా వెహికల్ సైరన్ వేసినా కూడా నువ్వు ఇంకా 100 రూపాయలు ఎక్కువ ఇద్దరు అడుగుతున్నారు. తప్పడం లేదు. భక్తులు కూడా ఇది తిట్టేటువంటి కొట్టేటువంటి పరిస్థితి కదా సార్. తప్పే, వాళ్ళు ఆ విధంగా చేయడం తప్పే. అయినప్పటికీ సమయంగా చాలా మందిని మనం డిబేట్ చేసాము. తాను కూడా మొత్తం ఫీజ్ చేసినాం సార్. యాక్టివిటీ జరగకుండా చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఇంకోటి కానీ నాకు రేషియో ఉంటుంది. ఆ రేషియో ప్రకారం మినిమం సౌండ్ ఉంటుంది. ఆ డెసిబల్స్ మేరకే మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత మన శివకుమార్ గారు చెప్పినట్టు దయచేసి చెప్తున్నాను, మనం పండగని మంచి భక్తి గీతాలు, దేవుని పాటలు అటువంటివి పెట్టుకునేస్తే మనం మంచి భక్తి తీసుకెళ్ళాం. కానీ వేరే సినిమా పాటలు అటువంటివి వద్దని చెప్పేసి కూడా మళ్ళీ కోరుకుంటున్నాను. ఒకవేళ మాకు ఏదైనా సరే అక్కడ అవాంతరం ఎదురైనప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కొట్టడమో తిట్టడమో లాంటి చేసే అవకాశం మాకు ఇవ్వకుండా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేసి అరే బాబు చేస్తున్నది మన కోసం అని చెప్పేసి మీరు చెప్తే వేరే విధంగా ఉంటుంది, మేము చెప్తే వేరే విధంగా ఉంటుంది. మేము చెప్పినా సరే ఆ పండగ సజావుదారుల కోసమే చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా దగ్గర నుంచి కూడా మీకు ఏదైనా కావాలంటే మనం చెప్పాలి. సో ఇంకో చిన్న స్మాల్ సబ్మిషన్ సార్. ఇప్పుడు విగ్రహాల విషయంలో లాస్ట్ టైం మనకు ఆల్రెడీ ఆన్లైన్లో పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనకి ఇంకా పెట్టలేదు. ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మాకు పర్మిషన్ తీసుకుంటేనే పండుగ చేసుకోవాలా అనే విషయాన్ని రేజ్ చేయకుండా దయచేసి మీరు ఏవైతే పెడుతున్నారో అవి మా నోటీస్లో పెడితే మేము దానికి అనుకూలంగా మా బందోబస్తు ప్లాన్ చేసుకోవడం కోసం కానీ పై వాళ్ళతో మాట్లాడుకొని మెనకించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చిన్న విగ్రహం అయినా సరే సార్ ఇది 2 feet సార్ 3 feet సార్ అనే అవసరం లేకుండా ప్రతి విగ్రహం. ఇంకోటి ఎందుకంటే ఆ విగ్రహం ఎవరు పెడుతున్నారో ఆ మండపాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉంటే మాకు కొంచెం లైజనింగ్ ఈజీ అవుతుంది. తర్వాత మన సార్ చెప్పారు, మనం అన్ని మంచిగా ఆలోచించినప్పుడు కూడా కొన్ని చిన్న బ్యాడ్ జరుగుతుంటుంది. ఆ జరగకుండా ఉండాలంటే 24/7 మేము చేయాల్సింది మేము చేస్తుంటాము. మీతో పాటు మీరు కూడా అట్లీస్ట్ ఒక 3 members రౌండ్ ద క్లాక్ ఆ విగ్రహం దగ్గర మీరు మార్నింగ్ నైట్ 10 వరకు ఉంటారు, 11 వరకు ఉంటారు, భజన చేసుకుంటారు. 11 to morning 6 వరకు ఎవరు అక్కడ ఉండకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. మీకు తెలుసు కదా, ఆవులు వచ్చి దాన్ని లాగినా సరే, దీపం కింద పడ్డా సరే, ఇంకోటి జరిగినా సరే మనకు మంచి ఆలోచన ఉందనుకోండి తప్పుతో చేసుకోవచ్చు, అవసరం లేదు. కానీ మంచి ఆలోచన లేదనుకోండి, ఎవడో కావాలని చేశాడు, కావాలని దొబ్బేశాడు, ఇటువంటి అలా పాయింట్ రేజ్ అవుతుంది. అవి రాకుండా ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ప్రతి మండలిలో అట్లీస్ట్ 2 to 3 members అక్కడే రౌండ్ ద క్లాక్ ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకొని వాళ్ళ నంబర్లు మాకు ఇస్తే మా కానిస్టేబుల్స్ తిరుగుతుంటారు, వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటారు, ఒక సంతకం పెడతారు, కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా మా దృష్టికి మీ దగ్గరికి ఎన్ని వస్తాయో మీది మాది ఖచ్చితంగా కోఆర్డినేట్ కావాలి, వేరియేషన్స్ రాకూడదు. లాస్ట్ టైం సార్ మనకి యాక్చువల్గా 187 మన దగ్గరికి వచ్చేది సార్. బట్ అక్కడ నిమజ్జనం చూస్తే 400 జరిగింది సార్. సో మధ్యలో ఆల్మోస్ట్ 130 ఐఎస్ విగ్రహం మా దగ్గర డిస్ప్లే కూడా పోయింది. అంటే మా దగ్గర కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, కానీ దానికి ఎవరు ఇతను ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నాడా, శివకుమార్ ఇన్ఛార్జ్ ఉన్నాడా, అది తెలిసేది కాదు. సో మాకు అవి తెలిస్తే